హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ కార్డ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఎలా యూస్ చేయాలి, వాటిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, మనం ఏదైనా డబ్బులు స్పెండ్ చేసినప్పుడు దాని బిల్లు ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ యొక్క యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎస్బీఐ కార్డ్ అని టైప్ చేసినట్లయితే పైన సెర్చ్ బార్లో మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చూపిస్తుంది. అదే మీరు ఇన్స్టాల్ చేసుకోకపోయినా ఉంటే ఇన్స్టాల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి యాప్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? మనకి యాప్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక నేను ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అడిగిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ క్రియేట్ చేసుకోమంటుంది. అదన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ పక్కన పాస్వర్డ్ ఒకటి, తర్వాత ఎంపిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? పాస్వర్డ్ అంటే మీరు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఎంపిన్ అంటే ఇది సింపుల్గా ఉంటుంది. ఈ ఎంపిన్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే మీకు సింపుల్గా మీరు ఇందులో లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? నేను ఎంపిన్ పెట్టుకున్నాను. తర్వాత కింద ఈ ఆప్షన్స్ అన్ని చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి క్విక్ యాక్సెస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షను. క్విక్ యాక్సెస్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక నిమిషం. క్విక్ యాక్సెస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కదా మీరు ఎక్కడికైనా పెట్రోల్ బంక్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేయకుండా ఈ విధంగా యాప్ ఓపెన్ చేసి పైన ఉన్నప్పుడే ఈ ఎస్బీఐ కార్డ్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని ద్వారా మీరు పెట్రోల్ ట్రాన్సాక్షన్ అనేది లేదా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది విత్ వైఫై చేయొచ్చు అనమాట. మీ యొక్క వైఫై చేయొచ్చు అనమాట. వైఫై చేసిన తర్వాత ఇంకా మిగతాది ఏంటంటే ఇది భారత్ క్యూఆర్ స్కాన్ టు పే. మీరు ఎక్కడైనా సరే స్కాన్ చేసేసి డైరెక్ట్గా స్కానర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా స్కాన్ చేసి పే చేసేచ్చు అనమాట. అది భారత్ క్యూఆర్ కోడ్ అయి ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుద్ది, లేకపోతే లేదు. తర్వాత ఈ 3వ ఆప్షన్ ఏంటంటే ఆఫర్స్ నియర్ యూ. మీ పక్కన ఏం ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించింది అనమాట. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు కనిపిస్తుంది. నా పక్కన ఆఫర్స్ ఏం లేరు కాబట్టి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇక్కడ లిస్టు అని చెప్పేసి కింద వచ్చింది, మ్యాప్ అని వచ్చింది. ఆఫర్స్ లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. ఓకేనా? ఇలా ఈ స్కాన్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా స్కానర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆ స్కానర్ మీద మీరు స్కాన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ విధంగా కూడా పేమెంట్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్ నుంచి. ఓకేనా? తర్వాత గెట్ ఇన్ టచ్ అని చెప్పేసి 2వ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఒకసారి ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళినట్లయితే సెల్ఫ్ హెల్ప్, ఆన్లైన్ సర్వీసెస్, ఈమెయిల్స్, తర్వాత ట్రాక్ డిస్ప్యూట్, కాల్, యూజర్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ 2వ ఆప్షన్ ఉంది. దానికి వెళ్ళినట్లయితే ఇక్కడ హాట్ డీల్స్, ఏమైతే హాట్గా డీల్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత రివార్డ్స్ క్యాటలాగ్, రివార్డ్స్ ఏమున్నాయి ఏంటని చెప్పేసి ఇందులో చూపిస్తుంది. తర్వాత క్రెడిట్ కార్డ్ గురించి ఇందులో చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి లాగిన్ అవుదాం. లోపలికి లాగిన్ అవ్వడానికి మీ యొక్క ఎంపిన్ కానీ మీ యొక్క పాస్వర్డ్ కానీ కొట్టినట్టయితే మీకు లోపలికి లాగిన్ అవుతుంది. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. పైన మీ పేరు అనేది వస్తుంది. తర్వాత మీ లాస్ట్ విజిటెడ్, మీరు ఎప్పుడు ఈ యొక్క యాప్ని విజిట్ చేశారో అది వస్తుంది. తర్వాత ఈ కిందేమో యువర్ ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఆన్ 24 జూన్ 2020 అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? మీ పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది. మనం తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడేమో లాస్ట్ బిల్డ్ సోమరీ యాజ్ ఆన్ December 21 అని చెప్పి చూపించింది. లాస్ట్గా ఎంత బిల్ అయింది అని చెప్పేసి 21 డిసెంబర్కి బిల్ అనేది జనరేట్ అయింది. ఆ బిల్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ పైన. ఓకేనా? మినిమం డ్యూ 200. మీరు నెల 200 కట్టుకుంటే చాలు. 1187 రూపాయలు కట్టకపోయినా నెల 200 కట్టుకుంటే సరిపోద్ది. ఆ విధంగా కూడా కట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత కిందకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా కరెంట్ అవుట్స్టాండింగ్, ప్రస్తుతానికి కరెంట్ అవుట్స్టాండింగ్ బిల్లు 3226 రూపాయలు ఉంది. ఓకేనా? అన్బిల్డ్ అవుట్స్టాండింగ్ అంటే నేను ఆఫ్టర్ 21 డిసెంబర్ అన్బిల్డింగ్ చేశాను. అంటే నేను ఒక ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. సో అది మీకు ఇక్కడ చూపించట్లేదు, రైటా? సో అది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది అప్పుడే మనకి బిల్ అనేది రాదనమాట.
ఎవ్రీ మంత్ 21న బిల్ అనేది జనరేట్ అవుద్ది. ఆ బిల్‌లో ఈ 2040 అనేది వస్తదనమాట. ప్రస్తుతానికి నేను కట్టాల్సిన బిల్ ఏంటంటే, వచ్చి ఇంత కట్టాలి, రూ. 11,087. ఓకేనా. ఈ పైన ఏదైతే చూపిస్తుందో అదే మీరు కట్టాల్సిన బిల్లు. ఓకేనా. అది మీ యొక్క ఫోన్‌కి గానీ, మీ యొక్క ఈమెయిల్‌కి గానీ మీకు మెసేజ్ అనేది వచ్చేస్తది, మీకు బిల్ కనుక జనరేట్ అయినట్లయితే. ఓకేనా. ఈ విధంగా వస్తది. ఆ తర్వాతేమో కింద రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఉంది కదా. మీరు ఈ కార్డ్‌ని స్పెండ్ చేసే కొద్దీ మీకు రివార్డ్ పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. తర్వాత తరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. మీకు ఆ విధంగా ఆ పాయింట్స్‌తో కూడా మీరు షాపింగ్ అనేది చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే, మీ యొక్క అవైలబుల్ క్రెడిట్ లిమిట్, మీ క్రెడిట్ లిమిట్ ఎంత అని చెప్పేసి ఇది ఇక్కడ చూపిస్తుందన్నమాట. యాక్చువల్‌గా నా క్రెడిట్ లిమిట్ వచ్చి 1,50,000. మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉంటే అది అంత చూపిస్తుందన్నమాట ఇక్కడ. ఈ విధంగా మీకు క్రెడిట్ లిమిట్ అనేది మీరు యూస్ చేసే క్రెడిట్ కార్డ్ యూసేజ్‌ని బట్టి, మీరు కట్టే బిల్‌ని బట్టి మీకు పెంచుతూ ఉంటాడు. ఓకేనా. తర్వాత ఈ కింద మీరు గమనించినట్లయితే ఈఎంఐ అండ్ మోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. తర్వాత ఇది ఈచ్ స్టోర్ అనమాట. ఈచ్ స్టోర్‌లో మీకు ఫ్లైట్, బస్సు, హోటల్, బిల్ పే, రీఛార్జ్ ఇవన్నీ ఇందులోంచే చేసుకోవచ్చు. తర్వాత ఎస్బీఐ కార్డ్ పే, ఇందాక బయట చూసారు కదా కార్డు ఓపెన్ చేయకుండానే ఆపయిందనమాట. ఇది మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్తే మీకు సేమ్ ఇదే ఆప్షన్స్ వస్తాయి. స్కాన్ టు పే, రివార్డ్స్, సర్వీసెస్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు ఏమేమి సర్వీస్ కావాలో అన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మీ యొక్క బిల్స్ కానీ, యాప్‌ని కానీ ఈ విధంగా యూస్ చేసుకోవాలి. ఇంకా మీకు యాప్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.